ఏబిఎన్ దిక్సూచి. ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ కోర్సులతో సమానమైన ప్రొఫెషనల్ డిగ్రీ, కంప్యూటర్ అప్లికేషన్ కోర్సులు చదవాలనుకునే విద్యార్థుల కోసం కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ విజయవాడ క్యాంపస్ అనేక కోర్సులను అందిస్తోంది. నాక్ A++తో పాటుగా యూజీసీ కేటగిరీ 1 హోదా కలిగిన కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ప్రస్తుత పోటీ ప్రపంచానికి విద్యార్థుల సృజనాత్మక ఆలోచనలకు అనుగుణంగా బీసీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ వంటి ప్రోగ్రామ్స్ అందిస్తోంది. ఇక విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేలా అలాగే పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా అనేక ప్రత్యేకతలతో విద్యా విధానాన్ని రూపొందించింది. కేఎల్ మేనేజ్మెంట్, హ్యుమానిటీ సైన్సెస్ ద్వారా అందిస్తున్న కోర్సులు, వాటి ప్రత్యేకతలు, కోర్సుల ద్వారా ఉన్నత ఉద్యోగ అవకాశాలు తదితర అంశాలపై కేఎల్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్ సుబ్రహ్మణ్యం గారు. సార్, అయితే ఈ బీసీఏ డిగ్రీ కోర్స్ అంటే ఏంటి సార్ అసలు? అలాగే ఈ బీసీఏ డిగ్రీ కోర్స్ చేయడానికి కావాల్సిన విద్యా అర్హతలు ఏంటి సార్? బీసీఏ అనే కోర్సు బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అంటామండి. ఇది ఒక డిగ్రీ కోర్సు. ఇది మీకు 3 years చేసేటువంటి డిగ్రీ కోర్స్ అండి. ఇది చెయ్యాలి అంటే ఇంటర్మీడియట్లో ఏ విధమైనటువంటి గ్రూప్తో ఇంటర్మీడియట్ చేసినా, ఇంటర్మీడియట్ కానీ +2 కానీ, అంటే మనం ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, హెచ్ఈసీ ఏ రకమైనటువంటి గ్రూప్తో మనం ఇంటర్మీడియట్ చేసినా సరే విద్యార్థి అనేటువంటి వాడు ఒక 55% మార్కులతో పాస్ అయినట్లయితే అతను ఈ కోర్సుని, ఈ బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనే కోర్సుని చేయడానికి అర్హత సాధిస్తాడు. అతను ఈ కోర్సుని చేయొచ్చు. సో కేఎల్ యూనివర్సిటీలో బీసీఏ చేయాలి అంటే +2లో 55% ఉండి ఏ విధమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే, ఏ విధమైనటువంటి బైపీసీ కానీ, ఎంపీసీ కానీ, సిఈసీ కానీ, హెచ్ఈసీ కానీ ఏ చేసినా సరే అతను అర్హత సాధిస్తాడండి. ఓకే సార్, అయితే సుబ్రహ్మణ్యం గారు, బీసీఏ అలాగే బీటెక్ రెండింటికి మధ్య గల వ్యత్యాసం ఏంటండి? ఇప్పుడు ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే బీటెక్ మానియా అనేది నడుస్తుందండి. ఎస్పెషల్లీ బీటెక్ సిఎస్సి, అంటే ప్రతివాడు కూడా బీటెక్ సిఎస్సి చేయాలి, లేకపోతే బీటెక్ సిఎస్సి చేయడం వల్ల బాగా అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనేటువంటి అపోహలో ఉన్నారు. కాబట్టి బీటెక్ సిఎస్సికి బీసీఏకి డిఫరెన్స్ ఏంటో ముందు మనం చెప్పుకోగలుగుతాం. ఇప్పుడు నేను ముందు చెప్పినట్టుగా బీసీఏ అనేది 3 years కోర్సు. వేరేజ్ ఇంటర్మీడియట్లో ఏ విధమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే వాళ్ళు చేయొచ్చు. బీటెక్ అనేటువంటి ప్రోగ్రామ్ చేయాలంటే అది ఇంజనీరింగ్ కోర్స్ కింద వస్తుంది. అది 4 years ఇంజనీరింగ్ డిగ్రీ కోర్స్ అవుతుంది. ఈ బీటెక్లో ముఖ్యంగా చేయడానికి డిజైన్ ఓరియంటేషన్ ఇంపార్టెంట్ ఉంటుందండి. అంటే బీటెక్ డిగ్రీ చేసేవాడికి డిజైన్ ఓరియంటేషన్ రావాలి. అదేవిధంగా బీటెక్లో మ్యాథమెటిక్స్, బీటెక్ సిఎస్సి చేయాలి అంటే పవర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ కావాలి. అంటే మ్యాథమెటిక్స్లో మనం అందుకే బీటెక్ కోర్సుల్లో 4 మ్యాథమెటిక్స్ కోర్సులు పెట్టడం జరుగుతుంది. బీటెక్ చేసేటువంటి విద్యార్థి 4 మ్యాథమెటిక్స్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా డిజైన్ ఓరియంటేషన్లోకి వెళ్తాడు. అదేవిధంగా కొన్ని స్పెసిఫిక్ కోర్సులు చేస్తాడు ఎక్స్ట్రా బీసీఏలో చేయనివి. ఎలాంటివంటే హార్డ్వేర్ రిలేటెడ్, అంటే మైక్రో ప్రాసెసరు, మైక్రో కంట్రోలరు, కంపైలర్ డిజైను లాంటి అనేకటువంటి హార్డ్వేర్ రిలేటెడ్ కోర్సులు కూడా ఈ బీటెక్ విద్యార్థి చదవడం జరుగుతుంది. సో బీటెక్ అనేది మ్యాథమెటికల్గా స్ట్రాంగ్గా ఉన్నాను అనేటువంటి విద్యార్థి చేస్తే హీ విల్ బీ సక్సెస్ఫుల్. బట్ మ్యాథమెటిక్ ఫోబియా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే ఐ టెల్ దెమ్ బీసీఏ ఈజ్ ఎ బెటర్ ఆప్షన్ ఫర్ యూ. ఎందుకంటే బీసీఏ కూడా సమాన అవకాశాలు కల్పిస్తుంది బీటెక్ లాగే. అందువల్ల బీసీఏలో వాళ్ళు కూడా బీసీఏ కరికులంలో 3 years చదువుతారు. లేదా ఇంకొక ఆప్షన్ కూడా ఉందండి. అంటే బీసీఏ నేను 4 years చేయడానికి అవకాశం ఉందా అని అడిగితే బీసీఏ అనేది 4th year కూడా చేయొచ్చు బీసీఏ హానర్స్ ద్వారా. అంటే బీసీఏ 3 years చేస్తే అతనికి బీసీఏ డిగ్రీ ఇస్తాం. అదే 4th year కానీ అతను కంప్లీట్ చేసినట్టయితే అతనికి బీసీఏ హానర్స్ అనేటువంటి డిగ్రీ వస్తుంది. సో ఈ విధంగా బీసీఏని, బీటెక్ సిఎస్సిని మనం వేరువేరుగా చూడొచ్చు. ఓకే సార్, అయితే ఈ బీసీఏ డిగ్రీ అసలు కేఎల్లోనే ఎందుకు చేయాలి? ఎందుకంటే కేఎల్ యూనివర్సిటీలో అంటే చాలా కాలేజెస్ ఉన్నాయి కాబట్టి కేఎల్లో చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి సార్? బీసీఏని కేఎల్లోనే ఎందుకు చేయాలి? చక్కని క్వశ్చన్ అండి. అంటే బీసీఏనే కాదు, ఏ ప్రోగ్రామ్ అయినా కేఎల్లో ఎందుకు చేయాలి, లేదా ఫలానా కాలేజీలో ఎందుకు చేయాలి అనేటువంటి సందేహం విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ రావడం సహజం. సో దానికి ఒకే ఒక సమాధానం ఏంటంటే, ఏదైనా ఒక విద్యార్థి ఒక ప్రోగ్రామ్ని ఒక కాలేజీలో చేయాలి అనే ముందుగా అతను ఆ కాలేజీ క్వాలిటీ గురించి ఆలోచించాలి. అంటే క్వాలిటీ ఎందులో చూడాలి
అంటే ఆ ప్రోగ్రామ్ కరికులం ఎలా డిజైన్ చేయడం జరుగుతుంది, ఆ ప్రోగ్రామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది ఆ కాలేజీలో లేదా ఆ యూనివర్సిటీలో, ఆ ప్రోగ్రామ్కి ఫ్యాకల్టీ ఎవరున్నారు, ఆ ఫ్యాకల్టీ క్రెడెన్షియల్స్ ఏంటి, క్రెడిబిలిటీలు ఏంటి, అదేవిధంగా కెరియర్ ఆప్షన్స్ ఆర్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఆ ప్రోగ్రామ్ ప్రొవైడ్ చేయగలుగుతుందో లేదా, ఆ యూనివర్సిటీ ప్రొవైడ్ చేయగలుగుతుందో లేదా. సో ఈ విధమైనటువంటి 4 ప్రశ్నలకి సమాధానం కానీ చెప్పగలిగినట్లయితే ఏ ప్రోగ్రామ్నైనా ఏ కాలేజీలోనైనా చేయొచ్చు. సో మీరు అడిగిన క్వశ్చన్ బీసీఏ ప్రోగ్రామ్ని కేఎల్లో ఎందుకు చేయొచ్చు, సో దానికి సమాధానం సింపుల్ అండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి కరికులం అనేది బీసీఏకి కరికులం డిజైన్లో మేము ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని పార్ట్ చేస్తాం. ఎందుకంటే బికాజ్ మనం ఇందాక మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా కేఎల్ అనేది డీమ్డ్ యూనివర్సిటీ, NAC A++ యూనివర్సిటీ, కేటగిరీ 1 యూనివర్సిటీ అవడం వల్ల మాకు అటానమీ ఉంది. సో ఆ అటానమీ ఉపయోగించుకుని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని మేము పార్ట్ చేస్తాం కరికులంలో. అకాడమిక్ ఎక్స్పర్ట్స్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కలిపి ఈ కరికులం డిజైన్ చేస్తారు. సో ఈ కరికులం డిజైన్ అనేది ఆ విధంగా చేయడం వల్ల ఇండస్ట్రీ నీడ్స్కి తగ్గట్టుగా ఈ క్యాండిడేట్ తయారవుతాడు, ఈ విద్యార్థి. అందువల్ల కరికులంలో మేము ఎక్కడా కాంప్రమైజ్ అవ్వం. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్నట్లయితే మా దగ్గర 76 అకాడమిక్ ల్యాబ్స్ ఉన్నాయండి. అదేవిధంగా 30 రీసెర్చ్ ల్యాబ్స్ ఉన్నాయి. అదేవిధంగా మీకు 6 ఇండస్ట్రీ ఇంటరాక్షన్ ల్యాబ్స్ ఉన్నాయి. సో ఈ విధంగా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు చూసినట్లయితే మీకు కాంప్రమైజ్ కేఎల్ అనేది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు. అందువల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా మేము చాలా టాప్లో ఉన్నాము. అదేవిధంగా నేను ఇందాక చెప్పిన ఇంకొక పాయింట్ ఫ్యాకల్టీ. మాకు కేఎల్ యూనివర్సిటీలో సుమారుగా ఒక 1300 మంది ఫ్యాకల్టీ ఉన్నారండి. ఈ 1300 మందిలో దగ్గర దగ్గర 800 మందికి పిహెచ్డి ఉంది, అంటే డాక్టరేట్స్. అంటే దట్ షోస్ దే ఆర్ క్వాలిటీ టీచర్స్, దే హ్యావ్ క్వాలిటీ. అదేవిధంగా ప్లేస్మెంట్స్ మీరు ట్రాక్ రికార్డ్ చూసినట్లయితే కేఎల్ యూనివర్సిటీ ఈజ్ నోన్ ఫర్ ప్లేస్మెంట్స్. కేఎల్ యూనివర్సిటీ అంటేనే ప్లేస్మెంట్, ప్లేస్మెంట్ అంటే కేఎల్ యూనివర్సిటీ అనేటువంటి ఒక నానుడి మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఎందుకంటే ప్రతి విద్యార్థి జాయిన్ అయిన వెంటనే అతనికి ఏ విధమైనటువంటి ఆపర్చునిటీస్ ఇవ్వాలనేది ఆలోచించి ఆ తపనతోనే మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి అందుకని ముఖ్యంగా ఈ 4 చూసుకున్నట్లయితే క్వాలిటీ ఉంది. ఇది నేను మీకు ఏదో చెప్పడం కాదండి. మీకు ఇందాక చెప్పినటువంటి NAC A++ అనేది ఉత్తినే రాదు. ఇటువంటి ఇండస్ట్రీ మేము ఇంటరాక్షన్ ఉందా లేదా, అదేవిధంగా కరికులంలో మేమేం ఫాలో అవుతున్నాం, అదేవిధంగా ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసే NAC అనేటువంటి బాడీ, నేషనల్ బాడీ అక్రిడేషన్ ఇస్తుంది. అది A++ అంటే హైయెస్ట్. అదేవిధంగా మేము నేషనల్ లెవెల్లో చూసినట్లయితే MHRD, నేషనల్ MHRD మాకు 28వ ర్యాంక్ ఇచ్చిందండి. అంటే దేశవ్యాప్తంగా సుమారు ఒక 10,000 యూనివర్సిటీలు ఉంటే ఆ 10,000 యూనివర్సిటీల్లో కేఎల్ యూనివర్సిటీ అనేది 28వ ర్యాంక్లో ఉంది. ఈ 28వ ర్యాంక్ అనేది ఎలా వచ్చింది అంటే మా ఇన్ఫ్రాస్ట్రక్చరు, మా ఫ్యాకల్టీ, మా ప్లేస్మెంట్ రికార్డు, మా రీసెర్చ్, ఇది అంటే ఇన్ని విధాలైనటువంటి క్వాలిటీ ఆస్పెక్ట్స్ని మెయింటైన్ చేస్తున్నాం. కాబట్టి నువ్వు ఎక్కడో ఏదో బీసీఏ చేస్తే నీకు ఈ వాల్యూ ఎడిషన్ రాదు. కాబట్టి తప్పకుండా బీసీఏ లాంటి ప్రోగ్రామ్ కానీ ఎనీ ప్రోగ్రామ్ ఇన్ఫ్యాక్ట్ ఎక్కడ చేయాలి అంటే కేఎల్ లాంటి యూనివర్సిటీని చేయాలి అనేది నేను నిస్సందేహంగా చెప్పగలను. ఓకే సార్, అయితే మీ యూనివర్సిటీలోనే బీసీ ఎందుకు చేయాలని చెప్పారు. సో సుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు దీనిలో ఉండే స్పెషలైజేషన్స్ చెప్పండి. బీసీఏలో ముఖ్యంగా ప్రతి వాళ్ళు కరికులంలో మనం చెప్పుకోవాల్సి వస్తే ఫస్ట్ ఇయర్ అనేది అందరికీ కామన్గా ఉంటుందండి. ఫస్ట్ ఇయర్లో వాళ్ళు బేసిక్గా కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీషు, అదేవిధంగా నేను మ్యాథమెటిక్స్ అని చెప్పాను. మ్యాథమెటిక్స్ అనేది బేసిక్ మ్యాథమెటిక్స్ అంటే డిస్క్రీట్ మ్యాథ్స్ అంటాం వాటిని. అది వాళ్ళు ఫస్ట్ ఇయర్లో నేర్చుకుంటారు. ఆ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ ఎందుకు అంటే ఒక డేటాబేస్ డిజైన్ చేయాలంటే దాని అవసరం ఉంటుంది. అంటే ఒక డేటాలో ఎంటిటీస్ అంటే ఏంటి, వాటి మధ్య ఉన్న రిలేషన్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఒక విద్యార్థికి కావాల్సినటువంటి బేసిక్ మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్ అనేవి మనం ఫస్ట్ ఇయర్లో నేర్పుతాం. దాన్ని డిస్క్రీట్ మ్యాథ్స్ అంటాం. అందులో ఫంక్షన్స్ అంటే ఏంటి, రిలేషన్స్ అంటే ఏంటి, ఈ విధమైన విషయాలన్నీ తెలుస్తాయి. అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్, బేసిక్ ఇంగ్లీష్ అనేది అందరికీ కామను. ఎందుకంటే విద్యార్థికి రేపొద్దున్న అతను ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలన్నా, ఒక ఉద్యోగం సంపాదించుకోవాలన్నా, లేదా అతను ఇండస్ట్రీ పెట్టుకుని ఆయన ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ ప్లే ఏ వైటల్ రోల్. అందుకని అవి కూడా మనం ఫస్ట్ ఇయర్లో పార్ట్ ఆఫ్ కరికులం కింద ఉంటాయి. సో బేసిక్, అదే కాకుండా ఇనీషియల్గా బేసిక్ ప్రోగ్రామింగ్
అంటే సి లాంగ్వేజ్ నేర్పుతాం, అదేవిధంగా డేటా స్ట్రక్చర్స్ అంటే చెప్తాం. ఇవన్నీ కూడా ఫస్ట్ ఇయర్లో కామన్గా ఉంటాయండి. ఇవి అయిన తర్వాత వాళ్ళు స్పెషలైజేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. మీరు అడిగిన స్పెషలైజేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు బేసిక్ నేర్చుకున్న తర్వాత నేను ఐ వాంట్ టు బికమ్ ఏ స్పెషలిస్ట్ ఇన్ డేటా సైన్స్, ఆర్ నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లేదా సైబర్ సెక్యూరిటీ, లేదా క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, లేదా ఐఓటీ. ఇది అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ స్పెషలైజేషన్స్ అన్నీ ఏంటంటే రాబోయే 20-25 ఏళ్ళు కూడా ప్రపంచానికి కావాల్సినటువంటి నిపుణుల్ని తయారు చేసేటువంటి ఈ కోర్సులు అండి, అంటే ఈ స్పెషలైజేషన్స్. సో ఆ స్పెషలైజేషన్స్ని మేము ఫోకస్ చేస్తున్నాం. సో సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ప్రతి విద్యార్థి ఆ స్పెషలైజేషన్ ఏంటి అనేది చూస్ చేసుకుంటాడు. ఈలో అతను వీటితో పాటు కామన్ కోర్సులు కూడా కొన్ని చదువుతాడు. అంటే ఇంపార్టెంట్ బేసిక్గా మనకి DBMS అంటే ఏంటి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, కంప్యూటర్ నెట్వర్క్స్, ఈ బేసిక్స్ అన్నీ కూడా చదవాల్సి. వీటితో పాటు ఒక 5 కోర్సులు స్పెషలైజేషన్లో. అంటే ఇప్పుడు అతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూస్ చేసుకున్నాడు అనుకోండి, ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో 5 కోర్సులు, అదేవిధంగా డేటా సైన్స్ అందులో 5 కోర్సులు. సో ఈ విధంగా అతను ఈ పార్ట్ ఆఫ్ ది కరికులంలో భాగంగానే అతను ఈ 5 కోర్సులు స్పెషలైజ్డ్ కోర్సులు చేస్తాడు. ఆ విధంగా స్పెషలైజేషన్లు విద్యార్థికి అందించడం జరుగుతుంది. అదేవిధంగా అతను కానీ 4 ఏళ్ళ కోర్సు చేయదలుచుకుంటే, ఇందాక నేను మొదట్లోనే చెప్పినట్టుగా BCA హానర్స్ అని అంటాం దాన్ని, అతను 4 ఏళ్ళు కానీ BCA హానర్స్ చేయదలుచుకుంటే ఒకే స్పెషలైజేషన్లో ఇంకొక 5 కోర్సులు ప్లస్ ఒక ప్రాజెక్ట్ చేస్తాడు. అంటే జనరల్గా అందరూ చేసే స్పెషలైజేషన్ 5 కోర్సులు, ఈ BCA హానర్స్ అతను ఈ 5 + 5 10 స్పెషలైజేషన్ కోర్సులు చేస్తాడు, ఒక ఎడిషనల్ ప్రాజెక్ట్ కూడా చేస్తాడండి. ఈ విధంగా మనం కరికులంని డిజైన్ చేయడం జరిగింది. సార్, అయితే ఈ కోర్స్ చేసిన స్టూడెంట్స్కి ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి? ఇందాక ప్లేస్మెంట్స్ గురించి కూడా మీరు చెప్పారు, KL యూనివర్సిటీ గురించి. సో అలాగే ఉన్నత విద్య చేయడానికి అవకాశాలు ఉంటాయా? ఫారిన్ వెళ్ళే ఛాన్సెస్ ఎంతవరకు? ఈ ప్లేస్మెంట్స్ అనేది మాకు, అంటే నేను మొదట్లోనే చెప్పినట్టుగా బీటెక్ చేసినటువంటి విద్యార్థికి ఏ విధమైనటువంటి అవకాశాలు ఉంటాయో ఆ అవకాశాలన్నీ మా BCA విద్యార్థులకు కూడా ఉంటున్నాయండి. అంటే బీటెక్ చేసినటువంటి విద్యార్థి ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడో అదేవిధంగా BCA వాడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతున్నాడు. అంటే ఏ కంపెనీలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్, TCS, మీరు క్యాప్జెమిని, మీరు అదేవిధంగా వాట్ నాట్, అంటే మీరు BCA అని తక్కువ చూడాల్సిన అవసరం లేదు. అది కాకుండా ఎక్స్ట్రా మనకేంటంటే కొన్ని కంపెనీలు ఎక్స్క్లూజివ్గా BCA క్యాండిడేట్లను అడుగుతున్నాయి. అంటే మీరు చూసినట్లయితే గోల్డ్మెన్ సాచెట్స్, అదేవిధంగా ఎర్నెస్ట్ యాంగ్, వీళ్ళు ఏంటంటే ఎక్స్క్లూజివ్ BCA స్టూడెంట్స్ మీ దగ్గర ఉన్నారా అని మా దగ్గర క్యాంపస్ రిక్రూట్మెంట్కి వచ్చారు. సో ఆ రకంగా చూసినట్లయితే ఉన్నత విద్యా అవకాశాలే కాదు, ఉన్నత ఉద్యోగ అవకాశాలే కాదు, విద్యా అవకాశాలు కూడా. అంటే ఉన్నత విద్యా అవకాశాలు మీరు చెప్పాల్సి వస్తే ఒక BCA చేసినటువంటి విద్యార్థి MCA అనేటువంటి మాస్టర్ ప్రోగ్రామ్ చేయొచ్చండి. అంటే అది మా దగ్గరే చేయొచ్చు, లేదా నేషనల్ ఎమినెన్స్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లో కూడా చేయొచ్చు. దాన్ని చేయడానికి టెస్టులు ఉన్నాయి. ఆ టెస్టులు రాసినట్లయితే NITస్లో వాటిలో MCA చేయొచ్చు, మా దగ్గర చేయొచ్చు. లేదా వాళ్ళు CAT రాసుకుని ప్రీమియర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ అంటే IIMs అంటాం, వాటిలో కూడా MBA చేసుకోవచ్చు. అంటే BCA చేసిన విద్యార్థి అటు BCA చేయొచ్చు, ఇటు MCA చేయొచ్చు. అదేవిధంగా వీళ్ళకి ఫారిన్ అవకాశాలు కూడా ఉన్నాయండి. ఫారిన్లో MS చేయడానికి కూడా వీళ్ళకి అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళు BCAతో అంటే 15 years ఆఫ్ ఎడ్యుకేషన్తో కొన్ని యూనివర్సిటీలు డైరెక్ట్గా MS అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాయి. ఇంకా క్లారిటీగా కావాలంటే అంటే ఎక్కువ స్కాలర్షిప్తో మంచి యూనివర్సిటీలో నాకు ఎక్కువ స్కాలర్షిప్తో కావాలి అంటే అటువంటి విద్యార్థులను మేము BCA హానర్స్ చేయమని ప్రోత్సహిస్తాం. అంటే అది 4 years కోర్స్ చదవాలి. ఎందుకంటే కొన్ని యూనివర్సిటీస్, టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ USలో అవి ఏం అడుగుతున్నాయంటే, నీకు 16 years ఆఫ్ కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ఉందా ఇండియాలో, అప్పుడే నువ్వు మా యూనివర్సిటీకి ఎలిజిబుల్ అంటున్నాయి. సో మనం BCA మామూలుగా చేసినట్లయితే అతను 3 years కోర్సే అవుతుంది, అతను 15 years ఎడ్యుకేషన్ అవుతుంది. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ స్కాలర్షిప్లు అవి తగ్గించేస్తున్నారు. అందుకని మేము ఎంకరేజ్ చేస్తున్నాం. మీరు అంటే ఇప్పుడు మన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా 3 years తర్వాత ఒక డిగ్రీ ఇయ్యి, 4 years తర్వాత హానర్స్ డిగ్రీ ఇయ్యి. సో వీ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ దట్. అంటే న్యూ ఎడ్యుకేషన్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని మేము ఫర్ ది పాస్ట్ 2 years వీ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ సక్సెస్ఫుల్. సో అయితే స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇప్పుడు ప్రతి కోర్సులో ఏ కోర్స్ చేసినా కానీ దానిలో ఒక భాగం అయిపోయింది. సో ఇప్పుడు ఈ కోర్సు KLలో చేయడం వల్ల, ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న BCA కోర్స్ KLలో చేయడం వల్ల ఏ విధంగా స్కిల్స్ అభివృద్ధి చెందుతాయి? స్కిల్ అనేది ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రతి ఒక్క ఉద్యోగికి ఇప్పుడు కంపల్సరీ అయిపోయిందండి. అంటే ఒక ఉద్యోగి అతనికి ప్రమోషన్ రావాలంటే స్కిల్ ఏమి అప్గ్రేడ్ చేసుకున్నామని అడుగుతున్నారు.
అదేవిధంగా విద్యార్థికి అసలు ఎంప్లాయ్మెంట్ రావాలి అంటే ఏ విధమైన స్కిల్స్, అదేవిధంగా అతను ఒక బిజినెస్ మ్యాన్గా ఎదగాలి అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ కావాలి. సో నేను ఇందాక చెప్పినట్టుగా ప్రతి ఒక్క విద్యార్థికి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా రీజనింగ్ స్కిల్స్, యాప్టిట్యూడ్ స్కిల్స్, ఈ వెర్బల్ స్కిల్స్ ఇవన్నీ కూడా ప్రతి విద్యార్థికి రావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అతను ఉద్యోగం చేయాలన్నా, అతను బిజినెస్ మ్యాన్గా ఎదగాలన్నా సరే అతనికి ఈ స్కిల్స్ కావాల్సి ఉంటుంది. సో ఈ స్కిల్స్ అనేవి అతనికి ఉన్నాయా లేదా అనేది మేము ప్రతి విద్యార్థి జాయిన్ అవగానే అతను ఫస్ట్ ఇయర్లో ఉండగానే ఒక మెంటర్ని అతనికి అటాచ్ చేస్తామండి. అంటే ఒక టీచర్ విల్ బికమ్ ఎ మెంటర్ ఫర్ 20 స్టూడెంట్స్. ఒక 20 మంది విద్యార్థులు కలిపి ఒక మెంటర్ని ఇస్తాం. సో ఈ మెంటరు ప్రతి విద్యార్థి యొక్క స్వేర్ అనాలిసిస్ చేస్తాడండి. స్వేర్ అంటే SWEAR. ఎస్ అంటే స్ట్రెంగ్త్, డబ్ల్యూ అంటే వీక్నెస్, ఈ అంటే ఎలిజిబిలిటీ, ఏ అంటే అవైలబిలిటీ, ఆర్ అంటే రిసోర్సెస్. అంటే ఒక విద్యార్థి యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, అతని ఎలిజిబిలిటీ ఏంటి, అతని రిసోర్సెస్ ఏంటి, అతని అవైలబిలిటీ ఏంటి, ఇవన్నీ కూడా ప్రతి విద్యార్థికి మేము కనుక్కోవడం వల్ల అతని స్ట్రెంగ్త్ ఏంటి అన్నప్పుడు అతని స్కిల్స్, ఏ స్కిల్స్లో అతని స్ట్రెంగ్త్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది టెక్నికల్గా స్ట్రెంగ్త్ ఉంటుంది బట్ కమ్యూనికేషన్ పరంగా వీక్గా ఉంటారు. కొంతమందికి కమ్యూనికేషన్ స్కిల్ కూడా ఉంటుంది, లాజికల్ స్కిల్స్ వీక్నెస్ ఉంటుంది. అదేవిధంగా కొంతమందికి లాజికల్ స్కిల్స్ అవి బాగానే ఉంటాయి, టెక్నికల్ స్కిల్స్ వీక్నెస్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం ఒక విద్యార్థి కేయూలో జాయిన్ అవ్వగానే అతనికి త్రూ స్వేర్ అనాలిసిస్ మెంటర్ ద్వారా ఐడెంటిఫై చేస్తాం. ఐడెంటిఫై చేసిన తర్వాత మాకు ఒక స్కిల్ డివిజన్ అనేది ఉందండి. ఆ స్కిల్ డివిజన్ హెడెడ్ బై ఎ డీన్. ఆ స్కిల్ డివిజన్లో ఒక 60 నుంచి 70 మంది ఫ్యాకల్టీ ఉంటారు. అంటే దే ఆర్ ట్రైన్డ్ ఫ్యాకల్టీ. అంటే దేంట్లోని కమ్యూనికేషన్ స్కిల్స్కి ఒక 20 మంది, క్వాంట్ అండ్ రీజనింగ్ ఒక 20 మంది, వెర్బల్ ఒక 10 మంది, అలాగే టెక్నికల్ స్కిల్స్ ఒక 30 మంది. సో ఈ రకంగా మొత్తం ఈ స్కిల్ డివిజన్లో రెడీలీ అవైలబుల్ ఫ్యాకల్టీ ఉంటారు. సో ఎప్పుడైతే మనం ఐడెంటిఫై చేయడం జరిగిందో ఒక విద్యార్థి ఇందులో వీక్గా ఉన్నాడు, అతనికి ఆ స్కిల్ని ఇంప్రూవ్ చేసే బాధ్యత కేఎల్ తీసుకుంటుంది. సో స్కిల్ డెవలప్మెంట్ బికమ్ పార్ట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ కరిక్యులం ఇన్ కేఎల్. సో ఆ రకంగా ప్రతి స్కిల్ ఎక్కడైతే వీక్నెస్ ఉందో ఆ వీక్నెస్ని అతను అధిగమించేలా చేసే బాధ్యతని కేఎల్ తీసుకుంటుందండి. ఓకే సార్, అయితే ఈ బీసీఏ కోర్స్ ఎవరైతే స్టూడెంట్స్ చేస్తారో ఆ స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ అవకాశాలు ఎంతవరకు ఉంటాయి సార్? బీసీఏ చేసినటువంటి విద్యార్థి మన కరిక్యులంలోనే ఇంటర్న్షిప్ని భాగం చేయడం జరిగింది. అంటే బీసీఏ ఫస్ట్ ఇయర్ అయిపోయిన వెంటనే అతనికి ఒక బ్రేక్ వస్తుంది, అలాగే సెకండ్ ఇయర్ చేయగానే ఒక బ్రేక్ వస్తుంది, థర్డ్ ఇయర్కి మళ్ళీ ఫైనల్ అయిపోతుంది. అంటే ఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మధ్యలో ఉండే బ్రేక్లో కానీ, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ మధ్యలో ఉండే బ్రేక్లో కానీ విద్యార్థిని మనం ఇంటర్న్షిప్ చేయడం పంపిస్తాం. ఇంటర్న్షిప్ అంటే ఎక్కడ చేయాలి? ఇండస్ట్రీలో చేయాలి. అంటే ఇండస్ట్రీలో అతను చేసే ఇంటర్న్షిప్ వల్ల అతనికి ఉపయోగం ఏంటి, దానివల్ల లాభం ఏంటి అంటే ఒక విద్యార్థి మొత్తం విద్యార్థి దశ అయిపోగానే ఒక ఉద్యోగిగా మారడానికి ఒక ఉద్యోగానికి అప్లై చేసుకుంటాడు. ఆ ఉద్యోగం వచ్చింది, బట్ ఆ ఉద్యోగంలో సెటిల్ అవ్వాలి అంటే ఒక విద్యార్థి ఉద్యోగిగా మారడానికి టైం పడుతుంది. ఆ ట్రైనింగ్ కంపెనీ వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. బట్ మనం ఏం చేస్తున్నామంటే ఈ విద్యార్థి దశలో ఉండగానే అతన్ని ఇండస్ట్రీకి ఇంటర్న్షిప్కి పంపిస్తున్నామండి. ఇంటర్న్షిప్కి వెళ్ళడం వల్ల ఏం చేస్తాడు, అతను 2 months 3 months అక్కడ ఉండి ఆ ఉద్యోగంలో ఉండేటటువంటి లోటుపాట్లు ఏంటి, ఉద్యోగిగా ఎలా బిహేవ్ చేయాలి, ఉద్యోగిగా అనాలిసిస్ ఎలా చేయాలి, ఉద్యోగిగా డిజైన్ లేదా థింకింగ్ స్కిల్స్ ఎలా అలవాటు చేసుకోవాలి, ఇవన్నీ కూడా అతను నేర్చుకొని మళ్ళీ అతను కాలేజీకి వచ్చేస్తాడు. అంటే ఫస్ట్ ఇయర్ అయిపోగానే ఒక ఇంటర్న్షిప్కి వెళ్ళి సెకండ్ ఇయర్ కాలేజీకి వచ్చి ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేస్తాడు కాలేజీలో. ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయడం వల్ల ఆ రిపోర్ట్ని మళ్ళీ మనం ఎవాల్యుయేట్ చేస్తాం, అనాలిసిస్ ఎవాల్యుయేట్ చేసి నీ లోటుపాట్లు ఇవి, దీంట్లో నువ్వు ఇంప్రూవ్ అవ్వాలి అనే విధంగా చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇంటర్న్షిప్ అనేది విద్యార్థికి పార్ట్ ఆఫ్ కరికులం అయిపోయిందండి కేఎల్యూలో. ఓకే సార్, అయితే మీరు అన్నట్టుగా చాలామంది స్టూడెంట్స్ వేరే అదర్ కోర్సులు చేయాలనుకుంటారు. సో దానిలో ర్యాంక్ రాకపోవడం, చాలా డిప్రెషన్కి వెళ్ళిపోవడం, తర్వాత వాళ్ళకు కన్ఫ్యూజన్లో ఉండిపోతారు నెక్స్ట్ ఏ కోర్స్ తీసుకోవాలి, సో నేను దానికి ఎలిజిబుల్ కాదేమో అన్న ఫీలింగ్లో ఉంటారు, అనుకున్నది రాయలేకపోయారు కాబట్టి. సో వాళ్ళ పేరెంట్స్కి ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుందంటారు? ఎందుకంటే పేరెంట్స్ కూడా అదే కన్ఫ్యూజన్లో ఉంటారు, వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు, సో ఎలా మా బాబుని నెక్స్ట్ ఎటువైపు తీసుకెళ్ళాలి అని. నేను ముందుగా చెప్పినట్లుగా ఇక్కడ ఒక విద్యార్థి ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రాన ఆ జీవితంలో ఆయన ఫెయిల్ అయిపోయాడు అనుకోకూడదండి. ఏ తల్లిదండ్రులు కూడా అతను అంటే నీట్ ర్యాంక్ రాలేదు, లేదు జేఈఈ మెయిన్లో క్వాలిఫై అవ్వలేదు,
అయినంత మాత్రాన అతని కెరియర్ అక్కడితో ఆగిపోయింది, అతనికి అదే టార్గెట్ అనే విధంగా ఏ తల్లిదండ్రులు కూడా విద్యార్థిని ఫోర్స్ చేయకూడదు అనేది ముఖ్యంగా చెప్పదలుచుకున్నానండి. ఎందుకంటే అతని టాలెంట్ ఎందులో ఉందో అతన్ని అందులోకి మనం పెట్టగలిగినట్లయితే అందులో అతను హైయెస్ట్ అచీవ్ చేయగలుగుతాడు అనేది అందరూ నమ్మవలసినటువంటి విషయం. అంటే ఒక విద్యార్థి క్రియేటివిటీ ఎక్కువ ఉంది, అతన్ని తీసుకెళ్ళి మనం డాక్టర్ చేయాలి అనుకున్నాం, ఆ డాక్టర్గా అతను ఫెయిల్ అయ్యవచ్చు. బట్ అతన్ని మీరు కానీ కరెక్ట్ రంగంలో పెడితే అతను అందులో ఉన్నత స్థానానికి చేరుకుంటాడు, ఆ క్రియేటివ్ హెడ్ అవుతాడు ఒక డివిజన్కి. సో అతన్ని మనం అలా చేయనివ్వకుండా చేయకూడదు. ముఖ్యంగా తల్లిదండ్రులు నేర్చుకోవాల్సింది ఏంటంటే, తల్లిదండ్రులు కూడా నేను చెప్పదలుచుకున్నానండి మీ ఆంధ్రజ్యోతి ద్వారా. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే, విద్యార్థిని ఎప్పుడు మీరు ఫోర్స్ చేసి ఒక కోర్స్ చేయించద్దు. అంటే బీటెక్ సిఎస్సి చేస్తేనే జాబ్ వస్తుంది, లేకపోతే నీట్ చేసి డాక్టర్ అయిపోవాలి నువ్వు అని ఒక విద్యార్థిని మనం ఏ రోజు ఫోర్స్ చేయకూడదు. అతనికి ఆపర్చునిటీ, అతని స్ట్రెంగ్త్ ఏంటి అన్నది మనం ఐడెంటిఫై చేయడం వరకు మన బాధ్యత. మనం చేయలేకపోతే చాలామంది కౌన్సిలర్స్ అవైలబుల్, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడం, వాళ్ళతో మాట్లాడించడం. అంతేగాని అతన్ని ఫోర్స్ చేసి మనం కానీ అతనికి ఇష్టం లేని కోర్సుని చేయిస్తే అది మంచి కోర్స్ అయ్యి ఉండొచ్చు, అంటే డాక్టర్ యూజ్ఫుల్ ఫర్ సొసైటీ, బట్ ఇతనికి ఆ ప్యాషన్ లేకపోతే హీ విల్ బికమ్ ఏ యూజ్లెస్ డాక్టర్. దట్ ఈజ్ మై వరీ. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, అతనికి ప్యాషన్ లేనప్పుడు అతన్ని కానీ మనం అటువంటి ఫీల్డ్లోకి తీసుకెళ్ళినట్లయితే అది సమాజానికి కూడా మంచిది కాదు అనేది నేను చెప్పదలుచుకున్నాను. సో సార్, అయితే అంటే స్టూడెంట్స్ అంటే విద్యార్థుల యొక్క వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడాలి ఎటువంటి కార్యక్రమాలు కేఎల్లో చేస్తారు సార్? కేఎల్ అనేది స్టడీస్ ఒక్కదానికే ఇంపార్టెన్స్ ఇవ్వదండి. అంటే మనం 360 degrees డెవలప్మెంట్ అంటాం, ఆల్రౌండ్ డెవలప్మెంట్. అంటే ఒక విద్యార్థి కేఎల్లో జాయిన్ అయితే అతను ఒక వ్యక్తిగా సమాజానికి ఉపయోగపడేలా తయారవ్వాలి, అతన్ని తయారు చేయాలి అనే బాధ్యతని కేఎల్ తీసుకుంటుంది. అంటే అతను వచ్చిన వెంటనే అతను బీసీఏ జాయిన్ అవ్వచ్చు, ఎంసీఏ జాయిన్ అవ్వచ్చు, ఎంఎస్సీ జాయిన్ అవ్వచ్చు, బీటెక్ జాయిన్ అవ్వచ్చు. బట్ అతను ఏంటంటే అతనిలో ఉండేటువంటి ఇన్హెరెంట్ టాలెంట్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి డ్యాన్స్లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు, అదేవిధంగా కొంతమందికి సింగింగ్లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు. వాళ్ళందరినీ మేము ఎంకరేజ్ చేయడం కోసమని సుమారు ఒక 30 క్లబ్లు ఉన్నాయండి మాకు, స్టూడెంట్ క్లబ్స్. అంటే నర్తన క్లబ్, అలాగే సినిమాలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం సినిమా క్లబ్లు ఉన్నాయి, అలాగే ఫోటోగ్రఫీ క్లబ్. అంటే యూ హ్యావ్ ఎ వైడ్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్. అంటే ఎందుకు అంటే ఒక విద్యార్థికి చదువు ఒకటే ముఖ్యం కాదు అని స్ట్రాంగ్గా మేము బిలీవ్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా విద్యార్థులకి సమాజం పట్ల గౌరవం పెరగాలి, విద్యార్థులకి సమాజం అనేది తెలియాలి అనేటువంటి ఉన్నతాశయంతో మేము ప్రతి విద్యార్థిని ఒక 15 మంది విద్యార్థులు, 10 మంది విద్యార్థుల్ని ఒక టీచర్తో పాటుగా విలేజ్లకు పంపిస్తామండి, గ్రామాలకి. అంటే డ్యూరింగ్ బ్రేక్స్ ఒక 10 రోజుల పాటు 15 రోజుల పాటు వాళ్ళు గ్రామాల్లో ఉంటారు. గ్రామాల్లో ఉండడం వల్ల ఏంటి లాభం? 15 రోజులు వాళ్ళు అక్కడ ఉంటే గ్రామంలో ఉండేటువంటి సమస్యలు ఏంటి అనేవి విద్యార్థులకు తెలుస్తాయి. ఆ సమస్యలను వాళ్ళు తెలుసుకుంటారు. అక్కడ ఆ సమస్యలను తెలుసుకుని విద్యార్థులందరూ కూడా మళ్ళీ బ్యాక్ టు క్యాంపస్ యూనివర్సిటీకి వచ్చి, యూనివర్సిటీలో రీసెర్చ్ క్లబ్లు ఉన్నాయండి మాకు, రీసెర్చ్ గ్రూప్స్ హెడ్స్ ఉంటారు, రీసెర్చ్ గ్రూప్స్ ఉంటాయి. ఈ రీసెర్చ్ గ్రూప్లో ఈ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. సో దాన్ని ఈ రీసెర్చ్ గైడ్స్ ఒక ప్రాజెక్ట్ ప్రపోజల్ కింద తయారు చేసి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి కానీ ఎన్జిఓస్కి కానీ పంపించి, దాని ద్వారా ఒక ఫండింగ్ తెప్పించి ఒక సొల్యూషన్ని, ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ తీసుకొస్తారు. అంటే విద్యార్థి దశలోనే ఒక సమాజం పట్ల అవగాహన, సమాజంలో ఉండే సమస్యల పట్ల అవగాహన కలుగుతుంది విద్యార్థికి. అదేవిధంగా సమస్యలను పరిష్కరించేటువంటి శక్తి త్రూ టీచర్స్ అతనికి వస్తుంది. అంటే ఒక రకంగా అదేవిధంగా దేశానికి ఉపయోగపడే, దేశ సమైక్యతని కాపాడేటువంటి అవకాశాలు కూడా కేఎల్యూలో జాయిన్ అవ్వడంలో ఉంటాయి. అంటే ఎందుకంటే నేను చెప్పేది, మా దగ్గర ఎన్సీసీ ప్రోగ్రామ్ ఉంది, అదేవిధంగా ఎన్ఎస్ఎస్, అదేవిధంగా వైఆర్సీ. అంటే ఎన్సీసీ బాయ్స్ వింగ్, గర్ల్స్ వింగ్, ఎన్ఎస్ఎస్ ఇవన్నీ కూడా విద్యార్థుల ఓవరాల్ డెవలప్మెంట్కి ఎప్పుడూ ఉపయోగపడుతూ ఉంటాయి. అందువల్ల వాటిలో జాయిన్ అవ్వమని చెప్తాం. వాటిలో మా విద్యార్థులు చాలామంది నేషనల్ లెవెల్ క్యాంప్స్కి, ఇంటర్నేషనల్ క్యాంప్స్ కూడా వెళ్ళారు. అంటే వాళ్ళు సమాజం పట్ల బాధ్యతనే కాదు, దేశాన్ని పట్ల అత్యున్నతమైనటువంటి భావాన్ని కలిగేటువంటి విద్యార్థులను తయారు చేస్తున్నామని నేను గర్వంగా చెప్పగలనండి. సార్, అయితే బీసీఏ కోర్స్ చేయాలనుకునే స్టూడెంట్స్కి, అలాగే ఆ కోర్సు ఎక్కడ చేయాలని ఆలోచించే స్టూడెంట్స్కి, అలాగే పేరెంట్స్కి, ఇప్పుడు మన షో చూసే వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు సార్? ముఖ్యంగా బీసీఏ అనేటువంటి
ఒక డిగ్రీని అంటే తొందరగా నేను గ్రాడ్యుయేట్ అయ్యి జాబ్ చేసుకోవాలి అనేటువంటి విద్యార్థి ఎవరైనా ఉన్నట్లయితే బీసీఏ ఈజ్ ఎ బెస్ట్ చాయిస్. ఎందుకంటే బీటెక్ అయితే 4 ఏళ్ళు చేయాల్సి ఉంటుంది నువ్వు జాబ్ రావాలంటే, బట్ బీసీఏ 3 ఏళ్లతోనే నీకు అదే సాఫ్ట్వేర్ జాబు వస్తుంది. కాబట్టి బీసీఏ అని నువ్వు కన్సిడర్ చెయ్యి తప్పకుండా, ఎందుకంటే తొందరగా నేను చేయొచ్చు, అదేవిధంగా తక్కువ ఖర్చుతో కూడా చేయాలి అంటే ఒక బీసీఏ అనేటువంటిది ఒక ఆపర్చునిటీగా ఉంది అనేది మీ ద్వారా మరొకసారి తెలియదలుచుకున్నాను తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు కానీ. అండ్ ఆపర్చునిటీస్ వైపు చూసినట్లయితే మీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్గానే నువ్వు కూడా ఉంటావు. కాబట్టి బీసీఏ చేసినందు మాత్రాన నిన్ను తక్కువ ఎవరు చూడరు. సో బీసీఏ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెటిల్ అయినటువంటి చాలామంది విద్యార్థులు ఉన్నారు. హై ప్యాకేజీలతో అంటే 10 లక్షలు 15 లక్షలు ప్యాకేజీలు తెచ్చుకున్నటువంటి విద్యార్థులు కూడా కేఎల్యూలో ఉన్నారు. కాబట్టి కేఎల్యూలో మీరు బీసీఏ అనేటువంటి ప్రోగ్రామ్ని జాయిన్ చేయడం ద్వారా మీ విద్యార్థికి, మీ అబ్బాయికి లేదా అమ్మాయికి బంగారు భవిష్యత్తుని ఇస్తున్నారని నేను సగర్వంగా మన తల్లిదండ్రులందరికీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ద్వారా తెలియజేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ సుబ్రహ్మణ్యం గారు. ఈ బీసీఏ కోర్స్ వల్ల అలాగే దానివల్ల వచ్చే ప్రయోజనాలు, కెరీర్ ఎలా ఉంటుంది